న్యూజెర్సీలోని బర్లింగ్టన్లో ఎస్జీఎస్ కార్యసిద్ధి హనుమాన్ మందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. అవధూత దత్తపీఠం జగద్గురు పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ చేతుల మీదుగా మహా కుంభాభిషేకం, శ్రీచక్ర పూజ, హనుమాన్ చాలీసా చాంటింగ్, భగవద్గీత పారాయణం జరగగా ఆధ్యాత్మిక వాతావరణంలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు జరిగాయి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 5 వరకు జరిగిన ఈ వేడుకల్లో వేల మంది భక్తులు పాల్గొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో మేయర్ గ్రీన్ కూడా పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు మరింత శోభను తీసుకొచ్చాయి. देवस्यत्वा सवितुः प्रसवे अश्विनोर्बाहुभ्याम् पूष्णो हस्ताभ्याम् परिणो रुद्रस्य हेतिस्तु हि श्रुतम् मेढुष्टमारहन् बिभर्षि पर्वत इवा विचाचलिः इन्द्र इवेह ध्रुवस्तिष्ठा इह राष्ट्रमुधारय अभितिष्ठ पृतन्यतः अधरे सन्तु शत्रवः इंद्र इव वृत्रः तिष्ठा अपः क्षेत्राणि संजयन् इंद्र एणमदीधरत ध्रुवं ध्रुवेण हविषा तस्मै देवा अधिब्रवन् अयं च ब्रह्मणस्पतिः संसृष्टं धनामुभयं समाकृतमस्मभ्यं दत्तां वरुणश्च मन्युः धियन्दधानाहृदयेषु शत्रावः पराजितासो अपनिलायन्ताम् आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि तन्नो हनुमान् प्रचोदयात् त्वमस्मिन् कार्यनिर्योगे प्रमाणं हरिसत्तमा हनुमन्यत्नमास्थाय दुःखक्षयकरो भव అంత శాంతిగా ఉండని అని నేను వేడుకుంటున్నా. యుద్ధ భయం నిలిచిపోని అని అనుకుంటున్నా అని స్వామికి నేను వేడుకుంటున్నా. శాంతిగా ఉండి పరమాత్ముడు సృష్టి చేసింది కొట్టుకొని మనం నష్టపోకూడదు అని స్వామిని వేడుకున్నా. ఈరోజు మహాగణపతి, అమ్మవారు రాజరాజేశ్వరి, సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత అక్కడ దత్తాత్రేయుడు, పరమాత్ముడు శివుడు ఇవన్నీ ప్రతిష్ఠ చేయటం జరిగింది. మీరు అనుకోవచ్చు కింద దేవతలు ఇద్దరు, మరి మూడోది ఏమిటి అనుకోవచ్చు మీరు. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగుంసస్తనూభిः యశేమ దేవహిतं యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. సనః పరిషదతి దుర్గాణి విశ్వానామేవ సింధుం దురితాద్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తి విరజి దుర్గాణి విశ్వా ఓష్ట పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయాయ జనయో దత్తాత్రేయ హరే కృష్ణ ఉన్మత్తానందదాయక దిగంబర మునే బాల పిశాచ జ్ఞాన సాగర దుష్టాయ మహాభయ నివారణాయ మహాజ్ఞాన ప్రదాయ చిదానందాత్మనే బాలోన్మత్త విషాదవేషో మహాయోగినే భూతాయ అనసూయానందవర్ధనాయ త్రిపుత్రాయ సర్వకామ ఫలప్రదాయ హరీం సకల విభూతిదాయ క్రోం సాధ్యాకర్షణాయ ఐం వాక్ప్రదాయ క్లీం జగత్ప్రియవశీకరణాయ సౌ సర్వమనః క్షోభణాయ శ్రీం
श्री महासंपत्प्रदाय ग्लौं भूमण्डलाधिपत्यप्रदाय महाचिरञ्जीविने वशुषीकुर्वशीकुर्वशुणाकर्षयाकर्षय विद्वेषय फडुच्चाटय वच्चाटय मित्रः वृत्रः दस्युः च विश्वावसून्या भारात्वन्नाः ब्रह्मण्यो अभिभूत्यो जा स्वयं भूर्भामो अभिमातिशाः मन्युं मानुषीर्याः पाहिनो मन्यो तपासा सजोष हनुमन्यत्तमास्थाय दुःखक्षयकरो भव त्वमस्मिन् कार्यनिर्योगे प्रमाणं हरिसत्तमा ఎప్పుడో నిర్ణయించాం ఇక్కడ కావాలని చెప్పేసి ఇప్పుడు నిర్ణయించిన దానికి ఇప్పుడు జరుగుతున్నది. ఈరోజు కుంభాభిషేకం చేస్తున్నాం. చాలా విశేషంగా కార్యసిద్ధి హనుమాన్, ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా హనుమంత భక్తులు ఎక్కువ ఉన్నారు స్వామీజీ యొక్క దత్త ఫ్యామిలీలో. అందుకని హనుమంతుడిని ప్రతిష్ఠ చేస్తున్నాం. దత్తాత్రేయుని చాలా విశేషంగా ప్రతిష్ఠ. తర్వాత శంకర్ భగవంతుడు శివస్వామిని కూడా మేము విశ్వేశ్వర స్వామిని కూడా ప్రతిష్ఠ చేస్తున్నాం. అంటే దత్తుడికి అంటే విష్ణుమూర్తికి శివుడికి భేదం లేదు అనే దృష్టితో దత్తాత్రేయుడి దగ్గరే శివలింగాన్ని కూడా మేము ప్రతిష్ఠ చేస్తున్నాం. ఇది కాక అందరికి కూడా అమ్మవారు అంటే అందరికీ ఇష్టం. అందుకని అమ్మవారు రాజరాజేశ్వరి అమ్మవారిని కూడా ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. ఇక గణపతి అంటే చెప్పవలసిన పని లేదు అందరికి కూడా. గణపతి లేనిది ప్రపంచమే లేదు. అది కాక మన దేశమే కాకుండా వేరు వేరే దేశస్తులు అందరూ కూడా ఈ గణపతిని ఎలిఫెంట్ గాడ్ అని చెప్పేసి పిలుస్తుంటారు. గణపతి కూడా ప్రతిష్ఠ చేస్తున్నాం. అదైన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. అందరికీ తెలుసు మీకు సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎంతగా పుట్టుకతో కానీ వాళ్ళు పెరగటంలో కానీ పిల్లలు సుబ్రహ్మణ్య కృప లేనిది ఆరోగ్యం లేదు కూడా అంటుంటారు. అటువంటి దేవతల్ని ఇక్కడ మేము ప్రతిష్ఠ చేయటం, ఇక్కడ ఉండేటువంటి మెంబర్స్ చాలా ఉత్సాహంతో పనిచేస్తున్నారు. చాలా మిరకల్లాగా ఈ స్థలం దొరకటము, పక్కపక్కలో అంతా కూడా అట్లనే దగ్గర గురునిలయం దొరకటము, ఇవన్నీ కూడా అంత వాడి యొక్క సంకల్పంతో అయింది. మరి రెండవది భక్తులు చాలా సంతోషంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇటువంటిది అందరూ ఉండాలి. నేను అందరికీ చెప్తున్నాను, SGS కార్యసిద్ధి హనుమాన్ మందిర్, బర్లింగ్టన్, న్యూజెర్సీ. ఇది ఒక అద్భుతం. ఎందుకంటే ఇక్కడ మనం ఇండియా నుంచి వచ్చి 10,000 మైళ్ళ దూరంలో మనం ఇండియా నుంచి వచ్చి ఉన్నాం. మన ఇండియా, భారత్ కల్చరల్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్, మన దేవుళ్ళు ఎంతో ఎంతో ప్రసిద్ధి, చాలా ఇంపార్టెంట్ కూడా మన సొసైటీకి కానీ మన ఫ్యామిలీ అభ్యుదయానికి కానీ వీటన్నిటికి కూడా. అలాంటప్పుడు అలాంటి వాల్యూస్ మనం వేరే వేరే కారణాల వల్ల ఈ దేశానికి వచ్చినా కానీ అలాంటి వాల్యూస్ మనం పోగొట్టుకోకూడదు. ఏ దేశంకి వెళ్ళినా కానీ ప్రతి చోట కొంత మంచి ఉంటుంది. ఆ మంచిని మనం ఉపయోగించుకోవాలి. మనం వచ్చిన దేశం నుంచి ఉండే మంచిని ఉంచుకోవాలి. వేరే దేశంలో ఉండే మంచిని కూడా మనం తీసుకుంటే మనకి ఇంకా ప్రగతి ఉంటుంది అన్నట్టు. కాబట్టి అటువంటి విలువలు మన దేవుళ్ళు కానీ మన సాంప్రదాయాలు కానీ అవన్నీ పోకుండా అటువంటి విలువలు మనకు ఇక్కడ కూడా ఉండేటట్లు గణపతి సచ్చిదానంద స్వామీజీ, మైసూర్ అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ యొక్క ఆధ్వర్యంలో, అతని యొక్క ఆ స్వామీజీ సపోర్ట్తో ఈ టెంపుల్ అతి కొద్ది సమయంలో, కేవలం ఒక 2 సంవత్సరాల్లో ఈ టెంపుల్ వచ్చేసింది. కార్యసిద్ధి హనుమాన్ మందిర్ ఇది. ఇక్కడ కార్యసిద్ధి హనుమాన్ ఉన్నారు, గణపతి ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు, రాజరాజేశ్వరి దేవి, దత్తాత్రేయ స్వామి, శివుడు అందరూ ఉన్నారు అన్నట్టు. ఏ దేవుడు ఏ ఫామ్ ఎవరికి ఇష్టమైతే ఆ విధంగా వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు, ఇక్కడ ప్రే చేసుకోవచ్చు, వాళ్ళ కష్టాలు చెప్పుకోవచ్చు. పోతే ఇక్కడ ఈ తోరం అని ఒక ఉందన్నట్టు. ఈ తోరం చాలా ఫేమస్. ఎస్పెషల్లీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తోరం అంటే జనాలు ఇప్పుడు డాలస్ ఫ్రిస్కోలో కానీ వేరే చోట్ల కూడా ఫ్లైట్ వేసుకొని డాలస్కి వెళ్ళి తోరం కట్టేసి వస్తారు వాళ్ళ కష్టాలు చెప్పుకొని. ఎందుకు అలా చేస్తున్నారంటే దేశవ్యాప్తంగా వాళ్ళ కష్టాలు నెరవేరుతున్నాయి. ఆ శక్తి స్వామీజీ ఆ హనుమంతుళ్ళు ఆ తోరంలో పెట్టారన్నట్టు.
అదేవిధంగా ఇదిగో నా వెనకలే ఉంది ఇక్కడ తోరం స్తంభము, అదేవిధంగా ఇక్కడ కూడా ఆ తోర స్తంభము పెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా అమెరికాలో ఉండే ప్రతి భక్తులు కూడా ఇక్కడ వచ్చి స్వామిని దర్శనం చేసుకోవచ్చు. వాళ్ళ యొక్క స్పిరిచువల్ ప్రోగ్రెస్కి కానీ వాళ్ళ యొక్క మెటీరియల్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి కూడా నివారణకి ఇక్కడ అద్భుతమైన అవకాశం శ్రీ స్వామీజీ కల్పించారు. ఇక్కడ ఉండే ఇండియన్స్ అందరం కూడా చాలామంది స్వామీజీ భక్తులందరూ ముందుకొచ్చి చాలా ఇష్టంతో పనిచేసి స్వామీజీ ఆధ్వర్యంలో, స్వామీజీ నాయకత్వంలో ఇది నిర్మించడం జరిగింది. చాలా సంతోషము. Every one of you are very, very welcome here. It is your mandir. It is your temple. Jai Gurudatta. My name is Pete Green. I'm the mayor of Burlington Township, New Jersey. Here on this auspicious occasion of the grand opening celebration of our local data center. Met the gentleman here about 2 years ago when it was just a shell of a building with just a vision and a dream. And here we are today with a total transformation of this building and the actual opening celebration and gala for our community. This speaks for the diversity of our local community, but also our regional community, being Bucks County, Burlington County, and Northern Jersey, Mercer County. I can't say enough for just what it's done for me spiritually as an individual, just the hospitality and friendship and brotherhood of the gentlemen that are responsible for my being here today. I would not have missed it for anything in the world. As a matter of fact, I had a family emergency in Ohio Tuesday, and my wife could tell, do I go home or do I stay here? I had to go home and see my mom, but my heart was here. And so I'm proud to say my heart is here with this order and organization and my family, my extended family to this day. We are truly blessed, and I am even that much more blessed. That's all I have to say. Thank you. Thank you so much. నమస్తే అండి, వెల్కమ్ టు మహా న్యూస్. మనం ప్రస్తుతం బర్లింగ్టన్ లో ఉన్న దేవాలయానికి రావడం జరిగిందండి. ఇది కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం. ఈ రోజు ఈ దేవాలయంలో 5 విగ్రహాలకు ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమం జగద్గురు పరమ పూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి చేతుల మీదుగా జరిగింది. సో ఈ దేవాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రోజు మహా కుంభాభిషేక కార్యక్రమం జరిగింది. అలాగే మార్చి 30 నుంచి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయండి. ఈ రోజు ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. అలాగే రేపు హనుమాన్ చాలీసా కార్యక్రమం, ఎల్లుండు భగవద్గీత పఠన కార్యక్రమం కూడా జరగబోతోంది. సో చాలా మంది భక్తులు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఈ మార్చి 30 నుంచి జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఎంతో సమయం పడుతుంది అనుకున్నప్పటికీ కూడా ఈ ఆలయ నిర్మాణం చాలా త్వరగా పూర్తయిందని చెప్పేసి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ చాలా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి మంచి సందేశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో దత్త సభ్యులు అంటేనే చాలా క్రమశిక్షణతో ఉంటారు. అలాగే ఇక్కడికి వచ్చిన భారతీయులందరూ క్రమశిక్షణను అలవరుచుకోవాలి. సో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను రక్షించుకుంటూ మెలగాలి అని చెప్పేసి ఆయన ఒక మంచి ఉపదేశాన్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వచ్చిన భక్తులందరూ కూడా ఈ రోజు ఈ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం, హోమాలలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పడం జరిగింది.